కుల సోదరుడు రేణుగుట్ల ప్రేమనాథ్ గారు మాట్లాడుతున్నారు. సభపై ఉన్న నాయకులందరికీ, వచ్చేసిన వారందరికీ నమస్కారం. మన కులానికి సంబంధించి రకరకాల పేర్లు ఉన్నాయండి. పాయింట్ నెంబర్ 1 కింద తీసుకుంటే దర్జీ, మీరా. ఇప్పుడు ఏమవుతుందంటే కాలేజీ స్కూళ్ళలో వెనుక బెంచీలలో కూర్చుంటారు. ఈ వెనుక బెంచ్లో కూర్చున్న ఒక అక్కను పెళ్లి చేసుకున్నాడు. ఆయన చేసుకున్నాక ఓ రోజు హాస్పిటల్లో పడ్డది. ఆమె డెలివరీ పుట్టే మొగుడు వచ్చిండు, పక్క బెడ్ ఖాళీ ఉందని అనుకుండు. అంతలో డాక్టర్ చెకింగ్కి వచ్చాడు. అరే ఈ పేషెంట్ బెడ్ మీద వండుకుండు, ఈయన కూడా పేషెంట్ అయినా ఆయన చెక్ చేసిండు. చెక్ చేసి అరే ఇటు చచ్చిపోయింది కదా అన్నాడు. పిల్లం లేచి ఏడుస్తుంది. నా మొగుడే డెలివరీకి నేనున్నా, నా మొగుడు చచ్చిపోయింది అంటే అందరూ వచ్చారు, నర్సులు వాళ్ళు. ఓ నా మొగుడు చచ్చినట్టు వీళ్ళు లేచింది, నేను బతికే ఉన్నా, నేను చావాలంటే ఏ ఊకో డాక్టర్ కంటే ఎక్కువ నీకు తెలుసా అని పిల్లమంటుంది. అట్లా వెనుక బెంచ్లు ఉన్న వాళ్ళు కూడా జర మంచిగా వినాలి. మన మేర కులం టైలర్, దర్జీ, చుప్పోళ్ళు, చుప్ప అయ్యా స్కూళ్ళల్లో పోయినాం, కాలేజీలలో పోయినాం, మన పోరగాళ్ళు పోతారు, నెక్స్ట్ తరాలు పోతారు. మీ కులం ఏంది? ఒకడు దర్జీ అంటాడు, ఒకడు మేర అంటాడు, ఇంకో దోస్తు వస్తాడు, వీడు చుప్పోడ్రా అంటాడు. మా కులం పేరు ఏందయ్యా పరిశాన్ చేస్తారు. నాయి బ్రాహ్మణ్ అని మన సోదరులు పెట్టుకురు, వేరే కులం వాళ్ళు పెట్టుకురు. మన కులంలో కూడా పెద్దలు, పూజ్యులు, చాలామంది కమిటీలు, లీడర్లు, ఎంతోమంది దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మన కులం పేరును మార్చాలి. వస్త్ర కళాకారులు, వస్త్ర శిల్పులు, ఇట్లా రకరకాల పేర్లు, వస్త్ర బ్రాహ్మణులు, మన సంఘాలలో చెప్పిన పేర్లు ఇవి కలెక్ట్ చేశాను నేను. అయ్యా మొట్టమొదటిగా దర్జీ కులంలో మీరేమైనా చేస్తే మన పోరగాళ్ళకు పనికొచ్చేటట్టుగా ఈ పేరును ఫిక్స్ చేయరి. దర్జీ, మీరా, టైలర్, చుప్ప ఏంది, చుప్పలో ఏంది. నేను పీజీలో ఉన్నా, పరిచయం అవుతున్నా నేను. ఎందుకంటే పీజీలోకి వచ్చినాక వేరే కులపోలు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎక్కిరించి మొదలు పెడితే హిస్టరీ తీస్తే ఈ 1800 సంవత్సరం కాలంలో ఆ చరిత్రలో చూస్తే శంఖంలో ఉండే షింపు అని ఒక పేరు ఉండేది మన కులానికి, షింపు అనేవాళ్ళు. అయితే మన కుల దైవం శంకరదాసమయ్య గారు. అదేవిధంగా రాజస్థాన్లో కూడా మన కులం ఉంది, పీపాలు. తర్వాత సెయింట్ శంకరాచార్యులు గారు. తర్వాత మన కుల దైవం ఎల్లమ్మ. వీళ్ళందరినీ మనం దేవులుగా భావిస్తాం. అంతేందుకు ముస్లింలలో కూడా టైలర్ పని చేసే ముస్లింలు ఉన్నారు. హజ్రత్ ఇస్మీ వాళ్ళు దేవుడుగా భావిస్తారు. ఇంత పెద్ద చరిత్ర ఉంది వెనకటి కాలం నుంచి టైలర్ పని చేసుకునేటోళ్ళకి. ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్నాడు. ఈ దర్జీ అనేది పర్షియన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్న పదం. అది అక్కడి నుంచి కూడా మన కులపోళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి దర్జియా అనేటువంటి పదం నుంచే దర్జీ వచ్చింది. సరే, ఇది మొట్టమొదటి పాయింట్ కింద ఈ కులం పేరు ఏదైతే ఉందో ప్రతి మీటింగ్లో చాలామంది పెద్దలు వెనుక కూర్చొని మాట్లాడుతుంటారు, సాటుకు మాట్లాడతారు. సైడ్కి కాదు, స్టేజ్ మీద మాట్లాడి జిల్లా లెవెల్లోనో స్టేట్ లెవెల్లోనో ఒక ఫిక్స్డ్ నేమ్ పెట్టుర్రి. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు మన మేరోలే, వాళ్ళు కాపుల్లా కలిసిపోయారు, మంచిగా బతుకుతారు. గుంటూరు సైడ్ పోయారు అనుకోరు మీరు,
కాపు కమ్మోళ్ళతో కలిసిపోయి వాళ్ళు మంచి లెవెల్లో బతుకుతారు. కానీ మన దగ్గర వచ్చేసరికి బాగా పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు మన కులంలో కూడా, వాళ్ళు బయటికి రారు, మీటింగ్లు అవుతాయి రారు. సరే బాధ ఉన్న వాళ్ళు వస్తారు చెప్పుకోవాలని చేయాలని, ఏదో అలా పిల్లలకు బాగుపడతారని, ఏదైనా అవకాశాలు వస్తాయని ఓ 4 అడుగులు వేసి వస్తారు, వాళ్ళకి మంచి జరగాలి. సో మొట్టమొదటి దాని కింద కులం పేరుని మేరా అంటారా దర్జీ అంటారా, ఒక్క పేరుని ఫిక్స్ చేస్తే పిల్లలు స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు పేరు రాసుకుంటారు. వాళ్ళు చెప్పుకోనికి ఒక ఫిక్స్డ్ పేరు ఉండాలి, వాళ్ళు అవమానించబడకూడదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి అయ్యా బీసీడీలో మన నంబర్ 5 అన్నా, బీసీడీలో మేర నంబర్ 5. ఏ లెక్కతో ఇచ్చిరన్నా మాకు బీసీడీ? బట్టలు మంచుకున్నాయి, లోపల చూడే చిరిగిపోయినాయి అన్నీ. పుట్టేటోళ్ళంగానే మంచి పుట్టేసుకుంటాం. తాత ముత్తాతల నుంచి ఇప్పుడు లోల్లి వీరికి తిన్నీకి ఇట్లా ఏం దిక్కుండా పోవచ్చు, కుండలు కొట్లాడతాయి. బయటికి వస్తే ఇస్త్రీ చెక్కు చేదరది, ఒక పదం వాడొచ్చు అలా బూతుగా ఫ్యాన్ అని వాడు ఇస్త్రీ చేస్తాడు. వాడు కత్తి లెక్క దాని మీద నిమ్మకాయ ఉంటే కట్ అవుతుంది. ఇక ఈయన్ని చూసి ఉరి అమ్మ ఏమున్నాడు రాయుడు అని తీసుకొని బీసీడీలో వాడేసారు. అరే ఏమయ్యా మాకేం దిక్కులేదు, బట్ట చినిగిపోయిన బట్టలున్న కూరగాయలకు మేము ఏం చేస్తాం, అతికేసి కుడతాం, అతుకు అనిపించదు, మళ్ళా అది డిజైన్ అయిపోతుంది. బయటికి పోతే ఏం స్టైల్ రా పోయేది అంటారు. స్టైల్ కాదురా నాయన, దిక్కులేక కుట్టుకున్నాము. ఇప్పుడు అదే ఫ్యాషన్, వెస్ట్ సైడ్ చిరిగిన బట్టలు వేసుకుంటారు ఆడోళ్ళు మగోళ్ళు. అవి రేట్ ఎక్కువ. మా తాత ముత్తాతలు వేసుకున్న బట్టలు వాళ్ళు తెచ్చిన ఫ్యాషన్. ఫ్యాషన్ కే బాప్ है हम, क्या है भाई? बाप है हम, फैशन के बाप है. दर्जी कौन है? ఫ్యాషన్ కే బాప్ है. ఫ్యాషన్ తెచ్చిందే మా వాళ్ళు. అతుకులు వేడి కుట్టొచ్చు, ఇప్పుడు అదే ఫ్యాషన్. వెస్ట్ సైడ్ నుంచి రావచ్చు, కానీ మా దగ్గర ఎప్పటి నుంచో ఉంది. మా తాత ముత్తాతలు 1903 నుంచి భీమండి పోయారు, ముంబై పోయారు, ఇంకేడికి పోయారే. వాళ్ళు పోని జాగలేదు. అంటే మన ఈక్వలెంట్ కుల సంఘాల పేర్లు నేను చెప్పా, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ స్థిరపడ్డారు, బతుకుతారు, బాగురు. కానీ మనోళ్ళు స్థానభ్రంశం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి బతికేది మా వాళ్ళు మా ముత్తాతల కాలంలోనే మొదలైంది. ఇక అట్లా పోయినాడు వెస్ట్ కల్చర్ని నేర్చుకుంటాడా నేర్చుకోడా? వెస్ట్రన్ కల్చర్ మా తాతల కాలంలోనే ఉంది. అందుకే మేము వెస్ట్రన్ కల్చర్ ప్రకారం బట్టలు కుట్టుడు, ఫ్యాషన్ నేర్చుకోవడం అంతా మొదలైపోయింది. అది మొత్తం పొలిటీషియన్ కదా. మాకు డి వద్దే 7% రిజర్వేషన్, బీసీఏ 7%. మాకు బీసీఏ కూడా వద్దు. బీసీఏకు 7% రిజర్వేషనే, బీసీడీకి కూడా 7% రిజర్వేషనే. మాకు సరిపోదు. మా ఇళ్ళలో కుండలు కొట్లాడుతున్నాయి, ఒక యూనిటీ లేదు. ఇప్పుడు రెడీమేడ్ షాపులు వచ్చినాయి, ఏడికి పోయినా కానీ బట్టలు కుట్టే పరిస్థితుల్లో మా వాళ్ళు లేరు. కుట్టుకుందామన్న పరిశ్రమలో ఉన్నారు. పోనీ మీరేమన్నా గవర్నమెంట్ కాలేజీలు, పోలీసు అన్నదమ్ములు, మిలిటరీ అన్నదమ్ములు, హాస్పిటళ్ళు, లేదా ఇంకేమైనా కాలేజీ స్కూల్ యూనిఫామ్లు ఓన్లీ మా టైలర్లకే ఇప్పిస్తారా? ఇప్పియాలి. మా కులం బతకాలి, మా పిల్లలు బతకాలి, మాకు ఇప్పిరు. ఓ కాంట్రాక్ట్ ఏంటి, మా వాళ్ళు బతకాలి. సో అవి వస్తేనే బతుకుతాం. హాస్పిటల్లో ఇప్పిస్తున్నాం కదా అంటారు. అయ్యా రైతు బంధు లేదా కళ్యాణశ్రీ ఇవి అందరికీ కామన్. నాకు ఆడబిడ్డ ఉంది, నా బిడ్డ కూడా ఇస్తారు. ముస్లింలు కానీ మతం లేదు, కులం లేదు, అందరికీ వచ్చేటి అవి. అవి వస్తున్నాయి కదా అని మమ్మల్ని అనొద్దు. మా కుల వృత్తికి సంబంధించిన పని మాకే ఇప్పిర్రి. గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజీలు, స్కూళ్ళు, ఆ యూనిఫామ్లు,
అన్నీ మా వాళ్ళకే రావాలి. మా ప్రెసిడెంట్ సార్ ఉన్నాడు, సెక్రటరీలు ఉన్నారు, వీళ్ళందరినీ ఏకం చేసి ఎట్లెట్లా పంచుకుంటారో మీరు పంచురు, ఎవరెవరి షాప్కు సమానంగా ఇస్తారో ఇయ్యేది అంటే వాళ్ళు మా ఇంట్లో మా ఆడవాళ్ళు కూడా ఎంత కష్టపడతారన్న. కాజాలు, గుండీలు, పమ్మకాలు ఈ కాలం కాదు, ముత్తాతల కాలం నుంచి మా ఆడవాళ్ళు బిజినెస్ ఉమెన్, వాళ్ళ బిజినెస్ ఉమెన్. కొట్టండి, వాళ్ళకి కొట్టాలి, వాళ్ళకి కొడితేనే మనం బతుకుతాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మా బట్టలు చూసి మీరు బీసీడీలు అయితే అయిపోయింది, బీసీఏ కూడా వద్దు. బీసీఏకి కూడా 7%. బీసీబీ ఇప్పుడు నేను కులం పేరు చెప్తే బాగోదు. బీసీబీలో ఉన్న అన్నదమ్ములు మనోళ్ళే, వాళ్ళు చాలా బతకాలి, మేము వద్దంటలేము. బీసీబీలో 12 మంది ఉన్నారు కులాలు, వాళ్ళు మా అన్నదమ్ములే, వాళ్ళు చాలా బతకని. మమ్మల్ని కూడా మీతో తీసుకోరన్న. 10% రిజర్వేషన్ బీసీబీలకు. అన్న వాసి తక్కువ పిల్లల మీద ప్రేమ ఎక్కువ అంటారు కదనే. గవర్నమెంటే మాకు అమ్మ, అప్ప, తల్లి, తండ్రి. ఇప్పుడు గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ ఎవరు? రవణ. గవర్నమెంట్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది ఎవరు చెప్పే? అనా ఇక ఇచ్చిరే. నేనేమంటాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మాకు ఏమున్నాయి స్టేజ్లు, మీ ద్వారా మా యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాం. బీసీబీలో ఉన్న కులాలను మేము వ్యతిరేకించట్లేదు. వాసి తక్కువ పిల్లల మీద ప్రేమ ఎక్కువ అన్నట్టు మా కులం అనగారిపోయింది, మా కులం బతకలేకపోతుంది, మా పిల్లలకు స్కాలర్షిప్లు తక్కువనే, మా పిల్లలకు సీట్లు తక్కువ వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు పీజీలో చదువుతున్న పిల్లలకి స్కాలర్షిప్ 450 రూపాయలు, బీసీడీ కింద ఏం సరిపోతుంది అన్న? ట్యూషన్ ఫీజు కట్టమంటావా, ల్యాబ్ ఫీజు కట్టమంటావా, మెస్ బిల్ కట్టమంటావా, లైబ్రరీ ఫీజు కట్టమంటావా, ఎడికెళ్ళి తెమ్మంటావు? బీసీబీలో 10% రిజర్వేషన్, పోలీస్ కోటా లేదా గవర్నమెంట్ జాబ్లు, మేము ఎలిజిబుల్ దానికి. మా బట్టలు చూసి బీసీడీలో వేసుడు కాదు, మమ్మల్ని బీసీబీ కేటగిరీలో 10% ఉంది రిజర్వేషన్, స్కాలర్షిప్ ఎక్కువ వస్తుంది పిల్లలకు. దాని తర్వాత కోటా ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ జాబుల్లో కోటా ఎక్కువ ఉంటుంది, సీట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. మేరకులం తరపున మా గ్రూప్ని బీసీబీలోకి మార్చగలిగితే మా కులం ఖచ్చితంగా రుణపడి ఉంటుంది. అవునా, ఇన్ని అడుగుతారు, మరి మేము పొలిటీషియన్లము, మేము పోతాము, మీ కోరికల్ని మేము గవర్నమెంట్ ముందర పెడతాము, మరి మీరేంది మాకు చేసేది? ఇప్పుడు ఒక సాధు సముద్రంలో పోతుండు పెద్ద షిప్లా, అలానే బిజినెస్ మ్యాన్ కూడా పోతుండు. పోతుంటే ఆ బిజినెస్ మ్యాన్ ఎట్లా అంటే ఆ ఊరు, ఆ దేశం మొత్తానికి ఒక పెద్ద విల్లా, రాజమహల్ లాంటి ఇంట్లో బతికేటోడు ఆయన. ఆయన దగ్గర డబ్బులు చాలా ఎక్కువ, ఆ సిటీ మొత్తాన్ని కొనగలుగుతాడు. ఆయనకున్న ఆ ఇల్లును కొనడానికి రాజు కూడా వచ్చాడు. నీ ఇల్లు చాలా బాగుంటుంది విల్లా, నేను కొనుక్కుంటాను. హలో, వింటున్నారా? బోరైపోయారా? బోరైపోతే ఆపేద్దాం. అయితే ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరికి ఈ సాధు పోయి కూర్చుంటాడు. కూర్చున్నాక ఇద్దరు మాట్లాడుకుంటుంటే, సాధు ఏం బతికాయని ఇది, నాకు ఇంత విల్లా ఉంది, నాకు ఇన్ని పైసలు ఉన్నాయి, చిట్కేసి సీట్లు వస్తారు, ఎన్నో దేశాల రాజులు నా ఇల్లు కొనుక్కుంటాను ఆశపడి లైన్లు కట్టారు, నేను అమ్మ అన్న, ఆ ఇల్లే నా ప్రాణం, ఎప్పటికీ అమ్మ అంటే. సాధు అంటాడు, నాకు ఈ బుడగోయి తప్ప ఏం లేదు, ఇదే నా జీవితం, ఏం బతుకు ఏమో భయ అంటాడు. అంతలో పెద్ద తుఫాన్ వస్తుంది, ఇక అలలు వస్తుంటాయి, అదైతే కింద మీద అవుతుంటుంది, వీడు ఏడుస్తూ ఉంటాడు లేకపోతే ఇంకో బిజినెస్ మ్యాన్. ఆ సాధు కథలో కూడా కదులుతలేదు, వాడు అట్లనే చూస్తుండు. అరే ఏం ప్రభాయ్ నీకు భయం లేదా గట్ట కూర్చున్నావు అంటే, నాకేం భయం, పోతే పానం పోతుంది అంతేగా, అంటే నాకు సావాలని లేదు, నా బిల్లా అవుతుంది. అరే ఏమో ఇంతగానే ఉంది నాకు, అయితే పని చేయి, ఆ దేవునికి చెప్పు, ఈ విల్లా ఇచ్చేస్తాను, ఎవరికి వెళ్ళేగాను, నిన్ను బతికిస్తాడు అంటే. ఇక పానాల మీదకి వచ్చింది, నీళ్ళు వచ్చి ముఖానికి తాకుతున్నాయి. ఆడేమన్నాడు,
సరే దేవుడా నేను నా విల్ల ఇచ్చేస్తాను నీకు, ఇప్పటివరకు ఎవరికి వేయలే కానీ నీకు ఇస్తే దేవుడా నన్ను రక్షించు, నా ప్రాణాలు కాపాడు. సడన్గా తుఫాన్ అయిపోయింది, అన్న ఎత్తి కొట్టుకున్నాడు. అని అమ్మ ఇదేంద్ర వైగి ఇక తీరా కింద దిగిండు. ఇప్పుడు ఏం చేయాలి ఆయనకు అర్థమవుతలేదు. తీరా ఇంటికి పోయినాక ఆడేం చేసాడు, బేరానికి పెట్టిండు. నా ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నా, నా ప్రాణం, ఈ విల్లా రెండింటిని అమ్మకానికి పెడుతున్నా, గేటుకు బోర్డేసాడు. ఈ విల్లా కాస్ట్ ₹1, ఈ బిల్డింగ్ మొత్తం కాస్ట్ ₹1. కుక్క కాస్ట్, కుక్క ధర 100 కోట్లు. ఇదేందబ్బా ఈ విల్లా కాస్ట్ ₹1 పెట్టిన, కుక్క ధర 100 కోట్లు పెట్టిన, ఇదేంటంటే అవునయ్యా దేవునికి మొక్కుకున్నా ఏం చేయాలి నేను, ఆ ₹1 దేవునికి వేస్తే 100 కోట్లు నేను తీసుకుంటా, కుక్క ధర మాట మీద ఉంటా. మనిషి ఎంత స్వార్థపరుడు అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇక్కడ కూర్చున్న పొలిటీషియన్లని మనం అడుగుతున్నాం, అన్నా మమ్మల్ని బీసీ బీలే, అన్నా మా పోరగాళ్ళ చదువులకు స్కాలర్షిప్లు ఇప్పి, అన్నా మా పోరగాళ్ళకి యూనిఫామ్లు ఫ్రీగా ఇయ్యి, బుక్స్ ఫ్రీగా ఇయ్యి, అజ్జయ్యి ఇచ్చేయరు. ఏమన్నా మన భావన బాగుమడుతున్నా, మన వాళ్ళకేమి ఇస్తారు మీరు? ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఏ రోజన్నా వాళ్ళు వెనుక పోయిరా? మా ఓట్లు మీకే మేము ఒట్టేస్తున్నాం మేరసంగం మీద అన్నారా? మీరు వాళ్ళకి వాళ్ళు బిజినెస్, వాళ్ళు పొలిటీషియన్లు, మరి వాళ్ళేనా? ఇంకా మనిషి జీవితంలో అతి దారుణమైన ఘట్టం జరిగేది ఏంటంటే మనిషి ఒక రాజకీయ నాయకుడు కావడం. అంతకంటే బాధాకరమైనది ఏముండదు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ కోసం బతుకుతారు, బాహ్యంగా బతకడం అంటారు. మామూలుగా ఇళ్లలో బతికే మనుషులు లోపల బతకొచ్చు, కానీ పొలిటీషియన్ బాహ్యంగానే బతుకుతాడు. కానీ మామూలు మనిషి కంటే వాళ్ళు మంచోళ్ళు, ఎందుకంటే ఓపెన్గా చెప్తారు వాళ్ళు, అవు పై నాకు ఓట్లేయి నేను ఇది చేస్తా అంటారు. కానీ మామూలు మనిషి డేంజర్, వాళ్ళకి ఏం చెప్పరు, మోసం చేస్తారు. ఓటు టైం వచ్చేసరికి ఓటు అమ్ముకుంటారు. నిలబడు రే, మా కులం ఓట్లు ఇంతమంది, మేము ఖచ్చితంగా మీ వెంబడే ఉంటాం, ఎన్ని ఏళ్ళైనా సరే మాకు ఇది చేసి పెట్టు, ఇగో ఈ బిల్డింగ్ కట్టి, ఇగో మా కూరగాయలకి ఇచ్చేయి, బీసీబీ గ్రూప్ లేపి వాళ్ళను నమ్మి మీ శక్తి ఏది? ఎప్పుడు దర్శకులం మీటింగ్ అయినా కానీ అయ్యా ఏళ్ళ మీద లెక్క పెట్టే జనాలే కానీ గుంపులుగా జనాలు కనిపించింది ఏమన్నా ఉందా? దానికి కారణం ఏంది? ఎందుకు రారు? ఒక్క తాటి మీదకి మందు ఉంటే వస్తారు, ముక్కుంటే వస్తారా? ఎటు పోయిరు? మీ పోరగాళ్ళ భవిష్యత్ అవసరం లేదా? మీ కడుపు తింటే చాలా ఈ పూటకి. మీ పోరగాడు ఏం కావాలి, ఆ చదువులు ఏం కావాలి, వాళ్ళు ఎటుపోతుర్రు అని భవిష్యత్తు ఎటుపోతుంది. గవర్నమెంట్ వాడు వచ్చిండు మన కరోనా టైంలో ఆ నెలకి ఎంత ఇస్తాం, అదే నాయ బ్రాహ్మణులకు ఎంత ఇచ్చారు, గొల్లోళ్ళకి ఎంత ఇచ్చారు, వీళ్ళకి ఎంత ఇచ్చారు, వాళ్ళకి అరే భయ్ దర్జన్కి ఎంత ఇచ్చారు, మనకి ఎంత వచ్చింది, ఏమైంది? మరి పోరాళ్ళకి ఏం తినిపించాలి? గట్లా రోజు మళ్ళీ వస్తుంది, మళ్ళీ కొత్త వైరస్ వచ్చింది చైనాలో. 450 మందిలో 53 మంది చచ్చారు. చచ్చిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత? ఈసారి అట్లాంటి చూస్తే మీ బతుకులు ఏంది? మరి బయటికి రానరా అంటే ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టరు. తాగుడు కావాలి, తినుడు కావాలి, నిలబడు పోయి మన గొంతు వాళ్ళ నుంచి గవర్నమెంట్ దాకా తీసుకుపో అన్నా అని అడిగినావు అంటే ఆయన వెనుక నిలబడు, ఆయన వెంబడు ఓ. ఏ రోజు బయటకు వస్తున్నాయా? ఈరోజు మేరకులం టైలర్స్ డే. మన అన్నదమ్ములు, మన సాటి కులాలు సదరు చేస్తలేరా? అట్లా నువ్వెందుకు ఏమైతుంది? డీజే పెట్టి రోడ్డు మీద. ఇప్పుడు అట్లా అంటే మన వాళ్ళు అంటారు అప్పుడే ఆల్రెడీ రావచ్చు, వాళ్ళకంటే దున్నపోతుంది, మాకేముంది? వాళ్ళకి దున్నపోతుంది, మనకేముంది అంటే ప్రతి పండగకు మన టైలర్లు చేసే పని ఏంది భయ్? ప్రతి పండగకి మన టైలర్లు అందరు కులాలు అందరి మతాలు పండుగ చేసుకున్నాక తెల్లారి మనోళ్ళు చేస్తారు. వాళ్ళ సంతోషంలో మన సంతోషం చూస్తున్నాం. సంక్రాంతి అయిన తెల్లారి సంక్రాంతి ఉంటుంది, ఉగాది అయిన తెల్లారి ఉగాది ఉంటుంది, దసరా అయిన తెల్లారి దసరా ఉంటుంది, దీపాలు అయిన తెల్లారి దీపాలు ఉంటుంది. మనకి దీపావళి రోజు, దసరా రోజు మన అక్కలు చెల్లెలు కాజాలు గుండీలు పమ్మకాలు చేస్తూ ఉంటారు. విపరీతమైన పని. అంటే వాళ్ళ సంతోషమే మన సంతోషం. అందరు కులాలను అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లెక్క భావిస్తున్నాం. వాళ్ళని పండుగ చేసుకోమని ఫస్ట్ నుండి తెల్లారి మనం పండుగ చేసుకుంటున్నాం. వాళ్ళ జెండాని మన జెండా తీరి. మన గుడి ఏంది? ఎల్లమ్మ. ఎల్లమ్మ తల్లే కదా మన కుల దైవం. ఎల్లమ్మ గుడికి తొట్టెలా కడదాం. ఎట్లా కడదాం? ఒక కాకి జెండా, ఒక ఆర్మీ బట్ట జెండా, ఒక స్కూలు
యూనిఫామ్ జెండా, ఒక అన్న రాజకీయ నాయకుడి జెండా, వాళ్ళ బట్టతోని జెండాలు కట్టుర్రి, ఆ తొట్టలకి వెయ్యిరి, డీజే పెట్టి తీరి ఎల్లమ్మ గుడికి తీసుకోవరి. సదర్లో వాళ్ళు దున్నపోతుని తీస్తారు, మనకు దున్నపోతు లేదు. ఇప్పుడు తెమ్మంటే కొత్త జంతువుని తేలేం మేరోళ్ళకి, కష్టం. అట్లాంటి జంతువులను క్రియేట్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి తొట్టెల కట్టుర్రి ఎల్లమ్మ గుడికి, డీజే పెట్టుర్రి, అప్పుడు యూనిటీ వస్తుంది. ఆ యూనిటీతోని రాజకీయ నాయకులు కదులుతారు, మీకు కావాల్సిన రిజర్వేషన్లు ఇవన్నీ వస్తాయి. సరే, అతిగా మాట్లాడుంటే క్షమించండి, ఎవరైనా ఒప్పించడం ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చైర్మన్ గారు, మీరు దాదాపు చాలా విషయాలు చెప్పారు. ఒకటి మాత్రం, దసరా తెల్లారి టైలర్లు పండుగ చేసుకోవడం వల్ల ఇప్పుడు అట్లేం లేదు. ఈ రెడీమేడ్ రక్కర్స్ వల్ల దసరా నాడే పండుగ చేసుకుంటున్నాం. నా పద్ధతులు పెట్టిపోయింది, ఆ రోజులు పోయినాయి. అప్పుడు బాగా పనుండే, రెడీమేడ్ లేనప్పుడు మస్తు పనుండే, తెల్లారి చేస్తుంది. ఇప్పుడు మా మాజీ కౌన్సిలర్